కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ కంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ఏదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి విధానం వాళ్ళే ప్రకటించిండ్రు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని పాటిస్తూ నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్న ఈ 2.5 ఏళ్లలో కేంద్రం ప్రకటించిన మొత్తం ఎంఎస్పి నామ్స్ పాటిస్తూ వాళ్ళు ఎఫ్సిఐ కొనుగోలు చేసే ధాన్యం రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఎంఎస్పి పర్చేజ్కి కొనుగోలు చేసిన విషయం, వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం. మరి ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారు, సుందిల్ల బ్యారేజీలు నీటిని ఉపయోగించుకున్నా, ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించుకోకున్నా ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. నేను చాలా స్పష్టమైన తెలంగాణ రైతాంగానికి హామీ ఇస్తున్నా, చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెలిసిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి ఎంఎస్పి ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. మరి ఈ యాసంగి పంటలో 141 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండితే ఇప్పుడు మా అంచనాల మేరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి వచ్చే క్వాంటిటీ 75 లక్షల మెట్రిక్ టన్ను. మీరు ఒకటి గమనించాలి, ఈ పంటలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు ఏం ప్రకటించారంటే మేము కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మీ నుంచి ఈ యాసంగి వచ్చే ధాన్యం నుంచి ఎఫ్సిఐ బియ్యం కొనుగోలు చేస్తుందని. అయినా సరే కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పి రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసినాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము.